ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వెన్నెల వచ్చినారు. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఒక ఫీడ్బ్యాక్ అవుతుంది. అంతే పట్టుదలగా తను చేసుకునింది. తన ఎక్స్పీరియన్స్ తనే చెప్పని. హాయ్, నా పేరు వెన్నెల అండి. 2015 డిసెంబర్లో నాకు మ్యారేజ్ అయింది. 2016 వరకు నేను చూశాను. బట్ నాకు ప్రీవియస్గా ఏంటంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్. సరే అని ఒక 1 ఇయర్ 6 మంత్స్ చూద్దాము. మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే హాస్పిటల్కి వెళ్దామని నేను ముందుగానే డిసైడ్ అయిపోయాను. సో అలా 2016 మిడిల్ వరకు చూశాను. నాకు కన్సీవ్ అవ్వలేదు. సో ఇంకా నేను ఫస్ట్ వీటీపీఎస్లో అక్కడ జెన్కోలో నేను మా హస్బెండ్ ఇద్దరం ఎంప్లాయీసే, ఇద్దరం ఏల్గా చేస్తున్నాము అక్కడ. సో ఇంకా అక్కడే విజయవాడలోనే చూయించుకుంటే అక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే డామినెంట్ ఫాలికల్ అనేది ఫామ్ అవ్వట్లేదు అనమాట. పీసీఓడి ప్రాబ్లమే అది. సో ఎగ్ ప్రొడక్షనే నాకు కరెక్ట్గా లేదు, అది నాకు క్లియర్గా అర్థమైంది. సో అక్కడ ఏమైందంటే ఒక 3 మంత్స్ రెగ్యులర్ అవ్వడానికని మెడిసిన్ పెట్టారు. అది వాడాను. తర్వాత డైలీ స్కాన్కి మామూలుగా మనకి ఫాలికల్ స్టడీ కోసమే రాశారు, అది చేయించుకున్నాను. ఇంకా అక్కడ ఇంజెక్షన్స్ కూడా నాకు ఇచ్చారనమాట. జస్ట్ ఎగ్ డెవలప్మెంట్కి ఇంజెక్షన్స్ ఇచ్చారు, కానీ అది కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. అలా 2-3 మంత్స్ రెగ్యులర్గా అంటే కన్సిక్యూటివ్గా 3 మంత్స్ అక్కడ మేడం రాశారు, బట్ నాకు అవ్వలేదు అక్కడ. తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. నాకు ఆ మెడిసిన్స్ అదంతా నాకు ఎందుకు ఆ ఇంజెక్షన్స్ నాకు అంత నచ్చలేదు. సో నాకు ఫిజికల్గా కూడా నాకు చాలా వీక్గా అనిపించింది అనమాట. అందుకని ఇంకా మళ్ళీ ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చాను. తర్వాత 2016 అంతా అలా అయిపోయింది. 2017లో నాకు ఆన్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ నెల్లూరు వచ్చింది. 2017లో నెల్లూరు వచ్చేసాను నేను. బట్ మా హస్బెండ్కి అప్పుడు అక్కడే ఉండింది. తర్వాత మేమేం డిసైడ్ అయ్యాము, సో ఇలా జర్నీ అవుతున్నాం కదా, మా మదర్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు అప్పటికే నాకు మ్యారేజే కొంచెం డిలే అయింది. 29లో నాకు మ్యారేజ్ అయింది, నాకు 29 ఇయర్స్కి. సో ఇంకా మళ్ళీ ఏజ్ ఇదవుతుంది కదా, నువ్వు పిల్లల కోసం ప్లాన్ చెయ్యి, ఎక్కడైనా చూడని చెప్తే ఇంకా మా మమ్మీ వాళ్ళు ఎవరికైనా సరే ఈ హాస్పిటల్లో పిల్లలు పుట్టారంటే ఆ హాస్పిటల్కి వెళ్ళని చెప్పేసేవాళ్ళు అనమాట, మా పెద్దమ్మ కానీ మా అమ్మ కానీ. సో అలానే నేను కూడా ఇంకా సరే వాళ్ళు చెప్పేది కూడా రైటే కదా అని చెప్పి గుంటూరు ఏదో హాస్పిటల్ చెప్పారు మా పెద్దమ్మ వాళ్ళు. సో ఇంకా ఆ హాస్పిటల్కి వెళ్దాంలే అని నేను ఇక్కడ ఈఎల్ పెట్టేశాను. 1 మంత్ ఈఎల్ పెట్టేసి ఆ హాస్పిటల్కి వెళ్దామని అక్కడికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ అదే రిపీట్ చేశారు. నాకు ఈవెన్ ట్యూబ్ టెస్ట్ కూడా నేను విజయవాడలోనే చేయించుకున్నా. ట్యూబ్స్ కూడా అన్నీ క్లియర్, అన్నీ బాగుంది. కానీ మళ్ళీ గుంటూరులోకి వచ్చినప్పుడు డాక్టర్ ఫస్టే మీరు అసలుకి యూట్రస్ ఎలా ఉందో చూడాలి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయో చూడాలన్నారు. ఈవెన్ దో నాకు అంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఐవీఎఫ్ ఐఐ దాని గురించి అసలు ఐడియానే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐవీఎఫ్ అని చూసిన తర్వాత అప్పుడు గూగుల్లో చూసి ఓకే ఐవీఎఫ్ అంటే ప్రొసీజర్ ఇలా ఉంటుంది, ఐయుఐ అంటే ఇలా ఉంటుంది, ఆ ప్రొసీజర్స్ అన్నీ ఇంకా అలా గూగుల్లో చూశాను అనమాట. సరే అలా అయిపోయిన తర్వాత నేను చెప్పాను, ఆల్రెడీ నాకు ట్యూబ్ టెస్ట్ అయింది, నా ప్రాబ్లం పీసీఓడి సార్, నాకు ఎగ్గే నాకు కరెక్ట్గా సైజులో రిలీజ్ అవ్వట్లేదు, నా ప్రాబ్లం అది, ట్యూబ్స్ బాగున్నాయి, యూట్రస్ బాగుంది, మళ్ళీ మీరు ట్యూబ్ టెస్ట్ యూట్రస్ అంటున్నారు అని చెప్పి నేను అడిగాను వాళ్ళని. సారు లేదు అసలు ఫస్ట్ యూట్రస్ బాగుంటే కదా, అందులో కొంచెం ఇది ఏజ్ కూడా 31 కదా, ఈ టైంలో మళ్ళీ పీసీఓడికి సర్జరీ కానీ అవి అంటే మళ్ళీ అది అంత సక్సెస్ అవుతుందని నేను చెప్పలేను అన్నారనమాట. ఎలా అనిపించింది అంటే అప్పుడు మైండ్ అంతా ఓకే ఎలా అయినా నాకు బేబీ కావాలి అనే దాంతో నేను ఓకే చేయించుకుంటాను అని చెప్పి చేయించేసుకున్నాను. 10,000 12,000 తీసుకున్నారు, ఏదో సమ్ సజెషన్ ఇచ్చి ఆ యూట్రస్ అంతా చూసారు, అంతా బాగుందన్నారు, అంతా అయిపోయింది. తర్వాత మీకు పీరియడ్ వచ్చేదానికి సమ్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ ఇస్తారు కదా, అది టాబ్లెట్ ఇచ్చారు, అది అయిపోయిన తర్వాత మీరు వస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఓకే నేను అది తీసుకున్నాను, టాబ్లెట్స్ తీసుకున్నా. నాకు 1 వీక్ చూసినా నాకు పీరియడ్స్ రాలేదు. యాక్చువల్గా వాళ్ళు ఒక 1 వీక్ చూడు పీరియడ్ వచ్చిందన్నారు. నేను 2 వీక్స్ చూసి రాకపోతేటప్పటికి మళ్ళీ వెళ్ళాను గుంటూరే.
నెల్లూరు నుంచి మళ్ళీ గుంటూరు. అసలు నాకు ట్రావెలింగ్కే అసలు ఒకలాగా అయిపోయేదాన్ని అనమాట. అంత పిచ్చిగా ట్రావెల్ చేసేదాన్ని. ఇక్కడ జాబ్ చేసుకొని మళ్ళీ విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి గుంటూరు వెళ్ళి మా హస్బెండ్ నేను అక్కడ చూయించుకొని మళ్ళీ వాళ్ళు చెప్పింది ఇంకా తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇంజక్షన్స్ ఇచ్చారు. ఇంజక్షన్కి ఒక వయల్ ఇచ్చి ఇది రెగ్యులర్గా ఇది చేయించుకోండి, 1 మంత్కి ఒక ఇంజక్షన్ బాటిల్ ఇచ్చారనమాట. ప్రొజెస్ట్రానే, అది కూడా నాకు టాబ్లెట్కి రాలేదు కాబట్టి వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారు. సరే ఆ ఇంజక్షన్స్ కూడా తీసుకొని మేము ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది మాకు, అక్కడ వేయించుకుంటాము, మేము ఇక్కడ ఉండలేము కదా, స్టే చేయలేము కదా అని వాళ్ళకి చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చాం. నెల్లూరు వచ్చేసి ఇక్కడ వేయించుకున్నా. అవి 2 బాటిల్స్ వాడానండి, అయినా నాకు పీరియడ్ రాలేదు. నా మైండ్ అసలు ఎంత ఘోరంగా ఉండిందంటే సో నా మైండ్ ప్రకారమే నా బాడీ కూడా వర్క్ అయిందని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అది నెక్స్ట్ చెప్తాను. అలా అయిందనమాట. అలా అయిన తర్వాత మళ్ళీ 2 బాటిల్స్ యూజ్ చేసినా రాలేదని చెప్పి మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, ఓకే ఒకసారి ఇంకా మీకు పీరియడ్ రావాలి కదా, ఇంకా వేరే బాటిల్ వద్దు, చూడండి, చూసిన తర్వాత మీకు ఎప్పుడు పీరియడ్ వస్తే అప్పుడు వచ్చేసేయండి అని చెప్పన్నారు. సరే ఇంకా వచ్చిన తర్వాత మా డాడీ మా మదర్ అందరూ ఇంకా నన్ను చూసి నాకు ఇంకా ప్రొజెస్ట్రాన్ హై డోసేజ్కి హెడేక్ వస్తుంది అన్నారు మేడం. ఇంకా హెడేక్ అసలు నీరసంగా నేను ఎంత సన్నగా అయిపోయానంటే మా మా మదర్ ఫాదర్ కూడా, మా డాడీ అయితే అసలు నువ్వు ఏం చేయొద్దు, ఏం వద్దు అసలుకి, ఈ మెడిసిన్స్ కానీ ఏం వద్దురా, వదిలేసే అన్నారనమాట నన్ను చూసి. ఆ ట్రావెలింగ్ ఇంకా నేను కూడా డిసైడ్ అయిపోయా, వద్దు బాలు నువ్వు ఇక్కడికి వచ్చేసేయి, మా హస్బెండ్ ఇంకా నువ్వు ఇక్కడికి వచ్చేసేయి, నువ్వు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేద్దాము, ఇంకా ఈ తిరగడాలు ఇవన్నీ నేను పెట్టుకోను అని చెప్పి నాకు అదంతా ట్రావెలింగ్ ఆ మెడిసిన్స్ దట్టు అక్కడ ఇంకోటి చెప్పాలి, ఐవీఎఫ్ ప్రొసీజర్స్ అని ఇంజెక్షన్స్ వాళ్ళందరూ తీసుకుని వెళ్ళే ఇంజెక్షన్స్ కానీ ఐస్ ప్యాక్లో పెట్టుకొని లిటరల్లీ ఫస్ట్ డే 1 నుంచి కన్సీవ్ అవ్వక ముందు నుంచే అప్పటి నుంచి లాస్ట్ వరకు డెలివరీ అయ్యే వరకు వాళ్ళు ఆ మెడిసిన్స్ వాడాల్సిందే. అన్ని మెడిసిన్స్ వాళ్ళు నా కళ్ళ ముందే తీసుకెళ్తుంటే ఇంక నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉండాలి, ఒకవైపు అనిపిస్తుంది, ఇంకోవైపు ఏమో అప్పుడు ఎందుకు నాకు సొసైటీ గురించి ఇంత ఎందుకు నేను ప్రయారిటీ తీసుకున్నాను అనేది తర్వాత అర్థమైంది. అంతలా నా మైండ్ మొత్తం నెగిటివ్, ఎట్లయితేనే నాకు బేబీ కావాలి అంతే అన్నట్లు అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా నాకు అలా ఆ ట్రావెలింగ్ అదంతా ప్రాబ్లం వచ్చేసి మా హస్బెండ్కి ఆలోపు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. 2017 నేను ఇక్కడికి వచ్చాను కదా, 2018 ఫిబ్రవరిలో ఆయన ఇటు వచ్చారు. బట్ జనవరిలోనే నేను డెసిషన్ తీసేసుకున్నా, ఇంకా వద్దు బాలు ఎక్కడికి వద్దు, ఇక్కడ అప్పుడు మా కొలీగ్స్ని అడిగాను ఇక్కడ హాస్పిటల్ ఏది బాగుంది ఏంటి అని అడిగితే నాకు కొందరు ఎప్పటి నుంచో ఇలా ఆండాల్ హాస్పిటల్ ఉందని అలా సజెస్ట్ చేశారు. అలా సజెషన్ మీదే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా ఆ రోజు కనుమ రోజు నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా నాకు పీరియడ్ 3rd డే. సో నేను ఏ మైండ్ సెట్తో వచ్చానంటే ఈరోజు 3rd డే కదా, ఈ రోజు నుంచి నేను ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్ తీసేసుకొని డైలీ స్కాన్ చేసేసుకొని ఈ మంత్ నేను ప్లాన్ చేసుకోవాలి, ఈ మంత్ కూడా వేస్ట్ చేయకూడదు అన్న మైండ్ సెట్ తోటి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు భాస్కర్ సార్ నాకు ఫస్ట్ కొన్ని వీడియోస్ చూపించారు, ఇలానే ఫీడ్బ్యాక్ వీడియోస్, అవి చూశాను. చూసిన తర్వాత భాస్కర్ సార్తో భాస్కర్ సార్ని కలిశాను. అప్పుడు భాస్కర్ సార్ చెప్పారనమాట. భాస్కర్ సార్తో కొంతసేపు మాట్లాడాను. భాస్కర్ సార్ ఫస్ట్ చెప్పడమే, మీరు 1 ఇయర్ అసలు బేబీ గురించి మీరు 1 ఇయర్ వరకు ఆలోచించకండి అన్నారు. అసలు నేను మైండ్లో అనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ ఆన్సర్ నాకు సార్ దగ్గర నుంచి వచ్చింది. నేనేం అడగకుండానే నేనేం అడగను, సారే ఫస్ట్ 1 ఇయర్ తట్టు నేను ఆ 1 మంత్ వేస్ట్ కాకూడదని కనుమ రోజైనా వచ్చాను, హాస్పిటల్ ఉంటుందా ఉండదా అని కనుక్కొని వచ్చాను. బట్ సార్ అయితే 1 ఇయర్ వరకు అసలు మీరు అసలు బేబీ గురించి అసలు ఏం ఆలోచించొద్దు అసలు 1 ఇయర్ అన్నారనమాట. ఇంకా తర్వాత సరే అని చెప్పి ఇంకా సార్ చెప్పేదంతా విన్నాను. అసలు 1 ఇయర్ ఫస్ట్ మీ బాడీని మీరు కరెక్ట్ చేసుకోండి, మీకేమేం కావాలో మీ డైట్ కానీ అన్నీ ప్రతిదీ ప్లాన్ చేసుకోండి, ఇలా వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తారని చెప్పి సార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత 2017 జనవరిలో ఇక్కడికి వచ్చాను కదా, 2017 నుంచి 2018లో కూడా 2017 ఫిబ్రవరి కదా మేడం, ఫిబ్రవరి నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత సెప్టెంబర్లో మేడం నాకు ఫాలికల్ స్టడీ ఫస్ట్ నాతో మాట్లాడారు, జ్యోతి గారు నాతో మాట్లాడారు. మేడం అసలు నీకు ఎప్పటి నుంచి ఇలా ఉంది, నీకు ఎప్పటి నుంచి ఇలా ఇర్రెగ్యులర్ అయింది అని చెప్పి మొత్తం
ప్రతిదీ నా ఫస్ట్ నుంచి నా 10th క్లాస్ నుంచి ఆమె అడుగుతూ వచ్చారనమాట. అదంతా ఎంత ఓపికగా విన్నారంటే ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. అంత ప్రీ హిస్టరీ తీసుకొని ఓకే నాకు నేను చెప్పుకున్నాను నాకొద్దు, నాకు నాకు ఇలా వస్తేనే ప్రాబ్లం ఉందని నాకు నేను చెప్పుకున్నాను అనమాట. సో అంతలా నేను నీ మైండ్కి నువ్వు అంతలా ఇచ్చేసుకున్నావు. అలానే మేడం కూడా అన్నారు, ఆండాల్ మేడం కలిసినప్పుడు కూడా మేడంకి చెప్పారు, జ్యోతి మేడం ఇలా ఇలా తిన హిస్టరీ ఇలా అని చెప్తే మేడం అన్నారనమాట, నీకు నీ బాడీ నీకు హెల్ప్ చేసింది, నువ్వు మైండ్లో అనుకున్నావు కదా నీకు వద్దు అని, అలానే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు అనుకో, నువ్వు కావాలి అనుకో, నీ మనస్ఫూర్తిగా కావాలి అనుకో, నేను చెప్పే డైట్ నువ్వు ఇది చెయ్యు, అన్నీ అన్నీ నువ్వు చేస్తే ఇట్లానే సేమ్ వాకింగ్ అందరికి చెప్పినట్లే చెప్పారు. మా హస్బెండ్ నేను ఇద్దరం జనరల్గానే వాక్ చేస్తాము, షటిల్ చేస్తాము, అన్నీ చేస్తాము. ఇంకా డైట్ మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను మేడం చెప్పిన ప్రతి డైట్ ఫాలో అయ్యాను అనమాట. కానీ మేడం నాకు అసలు ఏం మెడిసిన్ పెట్టలేదు. ఫస్ట్ 4 months జస్ట్ నాకు సపోర్టింగ్ ఏదో విటమిన్ టాబ్లెట్స్ రాశారు అంతే. లాస్ట్లో ఆ ప్రొజెస్ట్రాన్ షీట్ రాస్తారు కదా, అది రాసిన తర్వాత ఫస్ట్ మంతే 7 daysకి వచ్చింది పీరియడ్, సెకండ్ మంత్ 5 daysకి, థర్డ్ మంత్ 3 days ఆ టాబ్లెట్స్ వాడిన తర్వాత 3 days. అప్పుడు మేడం అన్నారనమాట, చూడు నీ బాడీ ఇంతకుముందు నీకు ప్రీవియస్గా ఎలా ఉండింది, ఎంత ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇచ్చినా నీకు ఇది రాలేదు, ఇప్పుడు నీకు పర్లేదు కదా, నువ్వు ఆ గ్రోత్ చూసుకో, అది చూసుకున్న తర్వాత మనం ప్లాన్ చేద్దామని అన్నారనమాట. సరే ఓకే మేడం అని చెప్పి ఇంకా నేను దట్టు నా మైండ్ అంతా మారుస్తున్నారు. నువ్వు ఎందుకు అంతగా ఇదిగా బేబీ కావాలనుకుంటున్నావు, సొసైటీ కోసం కాదు కదా నీకు బేబీ, నువ్వు జాబ్కి వెళ్తావు, నువ్వు జాబ్కి వెళ్ళిన తర్వాత నీకు మళ్ళీ వాళ్ళకి ఇలా అయింది అలా అయింది బాబుకి బాగాలేదని చెప్పి నీకు మళ్ళీ ఇంట్లో నుంచి ఫోన్స్ రావద్దు కదా, హెల్దీ బేబీ కావాలి కదా నీకు హెల్దీ బేబీ కావాలంటే ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉండాలి, నీ బాడీ కరెక్ట్గా ఉండాలి, అప్పుడు కంపల్సరీగా నీకు ఆ సోల్ అనేది వస్తుంది. సో ఫస్ట్ నీ బాడీ నువ్వు కరెక్ట్ చేసుకో, తర్వాత బేబీ ఆటోమేటిక్గా నీకు హెల్దీ బేబీ వస్తుంది. నీకు ఫస్ట్ నుంచే మేడం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు కదా, ఒక పాట్లో కింద ఒక హోల్ ఉంటుంది, పైనుంచి మనం మెడిసిన్స్ పోస్తూనే ఉంటాం, హోల్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది అని. సో అదేంటంటే బాడీ అనేది మన బాడీ అనేది ఫస్ట్ ఆ క్యాపబుల్ ఉండాలన్నమాట. మేడం వాళ్ళు ఇచ్చే ఏ మెడిసిన్ అయినా ఫస్ట్ అది తీసుకొని అది పనిచేసేలాగా మన బాడీ ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఎలా అంటే అలా తినేసి ఏమంటే అది చేసేసి మనకి కావాలి ఒక బేబీ కావాలని అందరిచ్చిన ఇంజక్షన్లు టాబ్లెట్స్ అన్నీ వేసేసుకొని అవన్నీ నాకు బాగా కనెక్ట్ అయినాయి. మేడం వాళ్ళు చెప్పినవి అన్నీ అసలు నా మైండ్ సెట్ ఫస్ట్ మార్చిందే ఆండాల్ మేడం. మైండ్ వల్లే అన్ని బాడీలో ఇంత కరెక్ట్గా యాక్ట్ అవుతాయని నేను అసలుకి నాకు తెలియదు యాక్చువల్గా. మేడం వల్ల తెలిసింది ఏంటంటే ఫస్ట్ మైండ్ బాగుంటే నీ మైండ్లో నువ్వు వేసే ఏదైనా సరే ఒక ఆలోచనే నీ బాడీలో డిఫరెన్స్ తీసుకొస్తుంది. సో నువ్వు ఏదైనా నీ మైండ్లో పాజిటివ్ థింగ్సే చెప్పుకో, పాజిటివ్గానే నువ్వు మంచి బేబీని తీసుకుంటావు, నేను చెప్తున్నాను కదా అని మేడం చెప్పారు. అలానే అయింది. తర్వాత నాకు మళ్ళీ 6 months తర్వాత నేను ఫాలికల్ స్టడీ నేనే అడిగాను మేడంని, మేడం నాకు ఫాలికల్ స్టడీ పెట్టండి ఒకసారి ట్రై చేద్దామని అంటే పెట్టారు. అప్పుడు నాకు ఎగ్ కరెక్ట్ సైజు కరెక్ట్ టైంకి వచ్చింది. కానీ నాకు ఆ మంత్ కనెక్ట్ అవ్వాల, నాకు చాలా హోప్ ఉండింది కనెక్ట్ అవుతుంది అని, బట్ నాకు కనెక్ట్ అవ్వలేదు. అక్కడ మళ్ళీ నేను డిసప్పాయింట్ అయ్యాను, అరే ఇంత బాగా వచ్చింది నేను అవుతుంది అనుకున్నాను బట్ అవ్వలేదే అని. మేడం అన్నారనమాట, లేదు నువ్వు వెయిట్ చేయి, నీకు మంచిగా వస్తుంది, నువ్వు వెయిట్ చేయి, మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 months మేడం అసలు మెడిసిన్ ఏమి ఇవ్వలేదు, ఇవ్వకుండానే అలా చేయమంది, నాకు పీరియడ్ రాలేదు. మళ్ళీ మేడం దగ్గరికి వచ్చాను, మేడం అన్నారు సరే ఓకే నువ్వు ఒక 4 kilos వెయిట్ తగ్గిరా వెన్లా అప్పుడు చూద్దాము అన్నారనమాట. నేను లిటరల్లీ 1 monthలో మేడం అన్న 4 kilos అంటే 4 kilos కరెక్ట్గా 4 kilos వెయిట్ తగ్గేసి 1 monthకి నేను ఫస్టే అనుకున్నాను మేడం చెప్పినప్పుడు, ఓకే 1 month కల్లా నేను ఆ 4 kilos వెయిట్ తగ్గి వెళ్ళిపోవాలి, 1 month కంటే ఎక్కువ టైం తీసుకోవద్దు అని నేను చెప్పేసుకొని మేడం చెప్పిన డైట్ అన్నీ ఫాలో అయ్యి అలానే కంపల్సరీగా 4 kilos వెయిట్ తగ్గాలన్న దాంతోనే నా డైట్ అంతా చేసుకొని 4 kilos వెయిట్ తగ్గి మేడం దగ్గరికి వెళ్ళా. మేడమే వండర్ అయ్యారు, నేను 4 kilos అంటే నువ్వు కరెక్ట్గా 4 kilos తగ్గి 1 monthలో ఎలా వచ్చావు అని. మేడం మీరు చెప్పారు కదా, సో నేను ఆ 4 kilos తగ్గి వస్తే మీరు నాకు బేబీ వస్తుంది కదా అని వచ్చేసాను మేడం అంటే, ఓకే సరే నేను ఇప్పుడు నీకు
నేను అప్పుడు అడిగాను మేడంకి, మేడం ఇప్పుడు నాకు ఫాలికల్ స్టడీ చేయరా అంటే, లేదు ఇప్పుడు తగ్గావు కాబట్టి ఈ 1 మంత్ చూద్దాము, న్యాచురల్గా మీకు డేట్కి పీరియడ్ వస్తుందా లేదా అని అంటే, సరే ఓకే మేడం అన్న. మళ్ళీ 1 మంత్కి వచ్చా మేడం దగ్గరికి, మేడం నాకు రాలేదు మేడం పీరియడ్ అని. ఓకే పర్లేదు, నీకు ఈ మంత్ నేను పెడతానని చెప్పి ఆ మంత్ టాబ్లెట్స్ రాసి మేడం చెప్పారనమాట, నీకున్న నెగిటివిటీని అంతా తీసేసాయి, నువ్వు చెప్పుకో, నీ బాడీలో నీ ప్రతి పార్ట్కి చెప్పుకో, ఆ నెగిటివిటీ అంతా తీసేసి పాజిటివ్గా నీకు నువ్వు సజెస్ట్ చేసుకో, ఎస్ నేను బేబీని తీసుకుంటున్నా, నా బాడీ నా యూట్రస్ ఎవ్రీథింగ్ నాకు పాజిటివ్గా దానికి తగ్గట్టే నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి, నువ్వు ఇంక ఏ నెగిటివ్ థాట్ నీ మైండ్కి రానియకుండా నువ్వు చెయ్యి అన్నారు. అంతే. అప్పుడు డైలీ స్కాన్కి వచ్చాను. నాకు 2x అప్పుడు 2x ఫామ్ అయ్యాయి. ఆ మంత్ నాకు కనెక్ట్ అయిపోయింది, కన్సీవ్ అయిపోయింది. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంత క్లియర్గా, నాకు మెడిసిన్స్ ఏం పెట్టలేదు మేడము, నా మైండ్ సెట్ మార్చారు. నా బేబీ అంత హెల్దీగా పుట్టింది మేడం. ఈవెన్ డెలివరీ కూడా చాలా అసలుకి, నీకు ఏ దేవుడు ఇష్టం అన్నారు, నాకు శివుడు మేడం. నేను కార్తీక మాసంలో నా బేబీ డెలివరీ అయిందనమాట. నవంబర్ 9th 2019లో బేబీ కరెక్ట్ కార్తీక మాసంలో డెలివరీ అయ్యానమాట. సో నాకు శివుడు మేడం అని అంటే, ఫిబ్రవరిలో కన్సీవ్ అయ్యాను, నవంబర్లో డెలివరీ అనమాట. మేడం ఇంకా శివుడు పాటలు పెడుతూ ఉన్నారు, అవి వింటూ అసలు డెలివరీ కూడా ఎట్లా అయిందో మేడం ఇంకా, అరే నీకు బేబీ బాయ్రా అని చెప్పారనమాట. ఇంకా తర్వాత పీడియాట్రిషియన్ పిలిపించారు, అంతా చాలా హెల్దీగా ఉన్నాడు బేబీ, చాలా హెల్దీగా ఉన్నారు అని చెప్పగానే అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అనుకో. బాయ్ని గర్ల్ అవని కానీ ముందు హెల్దీ బేబీ నాకు కావాలి అనుకున్నాను. అలానే హెల్దీ బేబీ అసలు ఇప్పుడు అసలు నిజంగా మేడం వాడిచ్చే హ్యాపీనెస్ అయితే నేను ఇంకా ఈవెన్ వాడి మెంటల్ ఎబిలిటీ కానీ పీరియాడిక్ టేబుల్ చెప్పేస్తాడు మేడం, మొత్తం పీరియాడిక్ టేబుల్ చెప్తాడు. స్టేట్స్ అండ్ ఇప్పుడు 3.5 years మేడం వాడికి, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్తాడు. ఏదైనా రామాయణం మొత్తం చెప్తాడు మేడం, రామాయణం మొత్తం ఒక స్టోరీ లాగా చెప్తాడు. అసలు చెప్తే అది మనం చెప్పాలి అంతే. మనం అనుకుంటాం పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, కొంచెం ఏజ్ రావాలి అని. లేదు మేడం, వాళ్ళు ఏదైనా సరే చాలా మనం చెప్పాలి అంతే, వాళ్ళు ఏదైనా గ్రాస్ప్ చేస్తారనమాట. అది నేను ఇషి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈవెన్ డివోషనల్గా కూడా అసలు గోవింద నామాలు చెప్తాడు మేడం వాడు, చాలా డివోషనల్. అసలుకి ట్రావెలింగ్ బాగా ఎంజాయ్ చేస్తాడు. చాలా హ్యాపీ మేడం, నేను మీ వల్లే. ముందు నా మైండ్ సెట్ మార్చారు మేడం మీరు, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను 1 month కూడా వెయిట్ చేయలేని దాన్ని 1 year వెయిట్ చేశాను బేబీ కోసం. ఆ 1 year కూడా నేను హ్యాపీగానే వెయిట్ చేశాను మేడం. మధ్యలో ఎప్పుడు నేను డిమోటివేట్ అయినా మీరు నాకు చాలా ఇచ్చేశారు. కాకపోతే మా హస్బెండ్ కూడా మేడం చాలా కోఆపరేటివ్. ఆయనైతే నేను ఒకనొక టైంలో లేదు అసలు ఏంటి బేబీ, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు కదా, 3 years అయిపోయింది మనకి మ్యారేజ్ అయ్యంటే, మనం మ్యారేజ్ చేసుకుంది బేబీస్ కోసం కాదు, పిల్లల కోసం కాదు, తోడు కోసం, నీకు నేను తోడు నాకు నువ్వు తోడు అని మా హస్బెండ్ ఎప్పుడు చాలా పాజిటివ్గా నా వైపు ఉన్నారు. ఆయన వైపు నుంచి ఎప్పుడు మనకి పిల్లలు లేరే అన్న ఇది ఎప్పుడు రాలేదు మేడం. నేనే చెప్తుంటే కూడా పిల్లలు అనేది సెకండరీ వెళ్ళాను, పక్కన పెట్టేసే, అసలు అది వస్తే వస్తారు లేకపోతే ఎవరినైనా తీసుకుంటాం అంతే, మనకి తోడు కానీ అసలు అలా ఆలోచించొద్దు అని చెప్పారు. అలానే నా మైండ్ సెట్ మొత్తం అసలు బేబీని ఇలా తీసుకోవాలి, నువ్వు ఇలా కాదు అని చెప్పింది మాత్రం మీరే మేడం. ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. అర్థం చేసుకున్నారు అంటే ఆ తొందర నుంచి అది వదిలిపెట్టడం. ఇంకొకటి తనకి వచ్చి ఏంటంటే స్టడీస్లో చదివేటప్పుడు నేను గట్టిగా చెప్పుకున్నాను, నాకు వద్దు అసలు పీరియడ్స్, నాకు ఇప్పుడు థీసిస్ అంతా చేసుకోవాలి, అందుకని ఇప్పుడు పీరియడ్స్ డిలే అయిపోవాలి అనుకుంటే ఆ డిలే కంటిన్యూ అయిపోయింది. సో అందుకనే ఫాలిక్యులర్ స్టడీ చేసి వచ్చినా కూడా మళ్ళీ ఇర్రెగ్యులర్ ఎందుకు వచ్చింది, మళ్ళీ 4 kgs తగ్గినా కూడా ఎందుకు అన్నప్పుడు ఈ హిస్టరీ అడిగినప్పుడు అది తెలిసింది. అందుకనే నెగటివ్గా ఏది అనుకున్నా బాడీ ఒబే చేసింది. ఇప్పుడు నువ్వు అనుకో, గట్టిగా నువ్వు వచ్చి పాజిటివ్గా అనుకో, నీకు ఖచ్చితంగా వస్తుంది అనేటప్పుడు అంటే ఎందుకంటే బాడీ చేసి చూపించింది. 4 kgs 1 monthలో తగ్గి వచ్చేసింది అంటే అదే ఆ థాట్లోనే ఉండిపోయినావా? అవును మేడం, కంపల్సరీగా వెయిట్ ఆ నెలంతా. అది కూడా ఆ రోజు అవును మేడం, నవంబర్ మంత్లో అది శివుడిది కార్తీక మాసంలోనే. అసలు ఆ మంత్ అంతా నేను డివోషనల్గా ప్లస్ ఫాస్టింగ్లు కూడా హెల్ప్ అయినాయి.
సో అలా నేను 4 kilos తగ్గాలి అంతే అన్నట్లు వచ్చేసాను అనమాట. ఎప్పుడెప్పుడు ఏ టైంలో గట్టిగా అనుకునేదావు లేదా కంటిన్యూగా థాట్ ఉంటుంది? ఎవ్రీ టైం మేడం. ఈవెన్ నేను కన్సీవ్ అయ్యే మంత్ కూడా మీరు ప్రతిదీ అనుకోమని అనమాట. నేను ఈవెన్ నాకు 2 eggs ఫామ్ అయినాయి కదా, అవి నేను రాసేదాన్ని ఇలా 2 eggs నాకు పట్టేలు అవ్వాలి 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 అని చెప్పి నేను కీప్ ఆన్ అలా పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకున్నాను. ఆ మంత్ మాత్రం నాకు అలానే అది అయింది. బాలు కూడా అన్నాడు, నీకు ఇప్పుడు 2 కదా, సో ప్రాబిలిటీ ఎక్కువ ఉంది, సో ఈ మంత్ మనకు కంపల్సరీగా కన్సీవ్ అవుతావు నువ్వు అని బాలు కూడా, మా హస్బెండ్ కూడా అన్నారు. అలానే ఆ మంత్ అయింది. ఈవెన్ నా త్రూఅవుట్ ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో మేడం ఒక్క రోజు కూడా నేను ఇబ్బంది పడింది లేదు. బేబీ నాకు అంత కోఆపరేట్ చేస్తుంది అసలుకి. ఈవెన్ మీరు టాక్ టు బేబీ చెప్పారు, అది కూడా అసలుకి నేను ఎప్పుడు చెప్పుకుంటా ఉండేదాన్ని బేబీకి, ఇలా మీ డాడీ నుంచి ఈ క్వాలిటీస్ రావాలి, నీకు ఇలా ఇవ్వాలి అని. ఈవెన్ మంచి బుక్స్ చదివాను. అప్పుడు నైట్ టైం బాలు రామాయణం కూడా చదివి వినిపించేవాడు అనమాట. అలా నా ప్రెగ్నెన్సీ మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మేడం. అసలు ఎప్పుడు ఇది ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నేను రావడం మాత్రం లేదనమాట. స్టమక్ గట్టిగా అవ్వడం కానీ, లేకపోతే వామిటింగ్ వచ్చి ఆ టాబ్లెట్స్ కూడా స్టార్టింగ్ ఇచ్చారు, ఒక్కటి కూడా నేను వాడలేదు. చాలా బాగా అసలు కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయిపోయిన వరకు కూడా, ఈవెన్ మిల్క్ కూడా మేడం అసలుకి బేబీకి కరెక్ట్ గా నేను ఆఫీస్కి వెళ్తా. నాకు ఇంకా కరోనా వచ్చిన టైంలో ఆపాల్సి వచ్చింది 1.5 years కి అంతే. అప్పటి వరకు అసలు అక్కడ కూడా నేను ఇబ్బంది పడలా, ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇంతగా ఎందుకు చెప్పానంటే స్టార్టింగ్ నుంచి ఇంత క్లియర్ గా అందరు అనుకుంటారు కదా మేడం, నాకు కావాలి, లేకపోతే వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని. అలా కాదు, బేబీని మనం మన కోసం తీసుకుంటున్నాము, అది హెల్దీగా ఆ బేబీ చాలా బాగా రావాలని తీసుకుంటున్నాం, అంతేగాని పక్కన వాళ్ళ కోసం మాత్రం కాదు, సొసైటీ కోసం అస్సలు కాదు. భాస్కర్ సార్ చెప్తారు, ఇప్పుడు మనం తీసుకొచ్చే జనరేషనే నెక్స్ట్. సో వాళ్ళకి ఎన్ని మోరల్స్ నేర్పించాలి, ఎంత బాగుండాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ బాగుండాలి. సో మన మైండ్ సెట్ బాగుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ చాలా బాగుంటారు. అది మాత్రం పేరెంట్స్ గా మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. అంతే, ఖచ్చితంగా. ఈ 1 year వెయిట్ చేయాల్సి వచ్చింది, నాకు అంతే ఇంజెక్షన్స్ అంతా వేసారా, అదంతా లేదే అని నువ్వు అనుకోలేదా? నా మైండ్ మార్చేశారు మేడం. అంటే నాకు ప్లస్ నేను అక్కడ తీసుకొని ఉన్నాను కదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇంజెక్షన్స్ నా బాడీలో తీసుకుంటున్నాను. అంతగా బేబీకి ఫస్ట్ నుంచే నేను అంత ఇంజెక్షన్స్ ఇవ్వాలా, అంత మెడిసిన్ తో రావాలా, వచ్చిన తర్వాత నిజంగానే ఆ హెల్దీనెస్ ఉంటుందా అని నాకు న్యాచురల్ గా వచ్చేదే బాగుంటది కదా అన్నట్లే వచ్చింది. నేను అది నమ్మాను మేడం, నాకు అట్లానే అయింది. అసలు ఈవెన్ ఐయుఐ కూడా అన్నారు, లాస్ట్ మంత్ అన్నారు, ఐయుఐ చేయించుకుంటావా, 1 year అయింది కదా, జ్యోతి మేడం అన్నారు మీతో 1 year అయింది తిని వస్తూ అని అంటే, మీరు ఐయుఐ చేయించుకుంటా అంటే, లేదు మేడం ఈ మంత్ రెగ్యులర్ గానే చూద్దాం అంటే, వెరీ గుడ్, అసలుకి నువ్వు ఇంకా అట్లా అంటే నాకు ఇంకా ఓకే, వెరీ గుడ్, అలానే నీకు న్యాచురల్ గానే వచ్చేస్తుంది, అవ్వకపోతే అప్పుడు చూద్దాంలే ఐయుఐకి, నువ్వైతే ఇలా సాల్ట్ ఎక్సర్సైజ్ చెయ్యి అని చెప్పి అప్పుడు మీరు చెప్పారు. అది అలానే అయిపోయింది మేడం. ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా అంటే, మనం హాస్పిటల్స్ మారుస్తాము. ఇక్కడ 6 months, ఇప్పుడు నా దగ్గర వర్క్ చేసే పిల్లలకు కూడా కొందరికి ప్రాబ్లం ఉంది ఇలానే. వాళ్ళు చేసేది ఏంటంటే మేడం, వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒకటి చెప్పడం, లేకపోతే వాళ్ళ ఇన్లాస్ కానీ, సో వాళ్ళ పుషింగ్స్తో ఏంటంటే వాళ్ళు హాస్పిటల్స్ మారుస్తూ ఉన్నారు. ఒక చోట ఒక 3 months చూయించుకుంటారు, మళ్ళీ హాస్పిటల్ మార్చేస్తారు, మళ్ళీ ఒక 3 months. వాళ్ళ ప్రీ హిస్టరీస్ తెలీదు, మళ్ళీ అవే టెస్ట్లు రిపీట్ అవుతూ ఉంటాయి. మనకేంటంటే హాస్పిటల్స్ మార్చడం వల్ల యూజే ఉండదు. ఏదైనా సరే మీరు నమ్మి చేయండి, అది వర్కౌట్ అవుతుంది. హాస్పిటల్ని కూడా అలానే నమ్మి హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కూడా మేడం ఒకటి చెప్తారు, మీరు ఇష్టంగా వేసుకోండి మెడిసిన్, అనుకుంటూ వేసుకో. నాకు అసలు మెడిసిన్ అంటేనే నాకు అసలు టాబ్లెట్స్ ఇష్టం ఉండదు మేడం. అటువంటిది నేను ఆ టాబ్లెట్ని కూడా ఇష్టంగా, ఇది నువ్వు నాకు వర్క్ చేయాలి అని ఇష్టంగా వేసుకున్నాను మీరు చెప్పినట్లే. అది అలానే వర్కౌట్ అయింది. ఏదైనా ఇష్టంతో చేస్తే అవుతుంది మేడం, పాజిటివ్గా ఇష్టంగా చేస్తే అవుతుంది. పాజిటివ్ మారేయడానికి ఆ 6 months to 1 year అనేది తీసుకుంది. ఇట్స్ ఓకేనా? ఓకే మేడం, నాకు హెల్తీ బేబీ వచ్చింది, సో నేను హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం.